పార్టీ ఎస్కేప్. రేయ్ వెళ్ళండ్రా, వెళ్ళి పట్టుకోండి, వదలొద్దు. రేయ్ మడి తినరా, వెళ్ళండి. తీసుకుని పారిపోతున్నాడు వాడు. ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయమోయా. మడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు మళ్ళీ చెప్పేది? మ్యాటర్కి నాకు సంబంధం లేదని చెప్తున్నాను. అయితే మరి హత్య చేసిన నువ్వేనా? అన్నా ఎవరో చూడన్నా. సార్ చేసింది చేయలేదని చెప్పే మనిషి నేను. ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం. మధు వాళ్ళ మనుషులు తరుముతున్నారు. కాశీ ఓ పాత కేసు విషయంగా పోలీస్ ఎంక్వైరీలో ఉన్నాడు. నువ్వు ఆ మధు గ్రూప్ కు దొరకకుండా పరిగెడుతూనే ఉండు. కాసేపట్లో మేము అక్కడికి వచ్చేస్తాం. చెప్పు మావయ్య. అల్లుడు, పిల్లని ఎత్తుకెళ్ళింది ఒక వంటోడు. వంటోడా? అవును అల్లుడు. ఆ పిల్లను మనం ఫాలో చేస్తున్నప్పుడు కాశీ ఆ వంటోడు కలిసి మనల్ని లేపేయడానికి ప్లాన్ చేశారు. మన వాళ్ళందరూ ఎక్కడున్నా వెంటనే రమ్మను మావయ్య. వాళ్ళిద్దరిని లేపేసి అమ్మాయిని మనం తీసుకో. అది శభాష్ అల్లుడు. హలో, ఎంక్వైరీ ఈ రోజు పూర్తయ్యేలా లేదు. కాశీ వ్యవహారం ఇంకో రోజు చూసుకుందామని చెప్పాడు. ఏమైనా ఉంటే నేనే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చేయొద్దు. ఏంటి అన్నా? హలో, ఆ కాశీ గారితో కలిసి ప్లాన్ చేసి మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? ఫోన్ చేసి వాడిని రమ్మన్రా. నిన్ను వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతాం. రమ్మన్రా. వాడిని రమ్మన్రా. ఏయ్, నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఊరికే ప్రాణం తీస్తావేంటి? అన్నని రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. రేయ్ లేపేయండి రా వాడిని. వీడే శివ మా నాన్నని కొట్టాడు. మళ్ళీ ఎక్కడున్నావు? రండి.
ఆఫ్టర్ ఆల్ వంటలు చేసుకునే వాడివి నా మీద చేయేస్తావా నిన్ను? అవునరా, నేను వంటవాణ్ణే. కానీ నేను వంట నేర్చుకుంది విజయవాడలోనో రాజమండ్రిలోనో కాకినాడలో కాదురా. నేను వంట నేర్చుకుంది కడప జైల్లోరా. శివ, మధుని వాళ్ళ మనుషుల్ని తుక్కురాకొట్టాడు. నిజమా ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు. సార్? నీ ఇష్టం వచ్చింది రాసుకో సార్. అన్నా నువ్వు చెప్పిన మాట నిజమా? ఓ టీ చెప్తే నీ సొమ్మేమైనా పోద్దా? పాయింట్ మాత్రం స్ట్రాంగ్ గా ఒక్కడు కూడా మాట్లాడాలి. వదలలేదు. ఇవన్నీ బాగా అందరిని మాట్లాడతావు. మక్కిలేరు కొట్టాడు. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో ఉన్నారు. నాకు తెలుసు కాసే. వాడు తప్పకుండా మన మీద కోపంగా ఉంటాడు. రాడ్లు తెచ్చారా? కమిషనర్ ఆఫీస్ కదా అని ఏమీ తీసుకురాలేదు కాసే. అన్నా వదిలే అన్నా, వెళ్లేదారు చూసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. నా పేరు మర్యాద రమణ. నేను బృందావన్ గారి అబ్బాయిని. ఇక్కడ ఆర్డరే లేకుండా ఒక గుంపు పొడుగ్గా పొట్టిగా కలిసి తిరుగుతుంటారే, వాళ్ళు ఎక్కడ చూసారా? ఓ వాళ్ళ ఆ మూడో వేప చెట్టు పక్కన ఇంటి పైన ఉంటున్నారు అనుకుంటాను. అక్కడికి అడిగితే చెప్తారు. అడగటం కాదు, వాళ్ళని మక్కలు ఎరగొడతాను. ఇదిగో ఈ ఒక్కరు అప్పు తీసుకెళ్తారా, మళ్ళీ డబ్బులు ఇచ్చిస్తా. ఊరిని. బాబు కట్టెలు అందించావు, డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలా? నేను అంతే వాళ్ళే డబ్బులు లాక్కెళ్ళారు, నాకు ఇచ్చి సంబంధం ఆ తర్వాత లేదు. వెళ్దువు అన్నా. గాని. పద. నువ్వు వాడిని కొట్టడం ఈ ఊరు మొత్తం చూసింది. చూడాల్సిన వాడిని నేను చూడలేదు. కానీ ఈ గొడవ ఇంతటితో అయిపోయింది అనుకోకు. ఈ పాటికి నువ్వెవరో ఏంటని ఎంక్వైరీ మొదలు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కలిసే ఉండండి, కానీ ఒకే చోట ఉండకండి. వాడు తప్పకుండా మళ్ళీ వస్తాడు శివ. కానీ ఈసారి వచ్చినప్పుడు నేను నీతో ఉంటాను. ఏ సాయం కావాలన్నా ఆలోచించకుండా నన్నడుగు శివ, నేనున్నాను. కావాలంటే తప్పకుండా అడుగుతాను. రేయ్ వాళ్ళిద్దరూ ఒకటే పేరుగా, ఇంకెందుకురా ఇది? తీసవతల బారై. నువ్వే నీకు సపరేట్గా చెప్పాలా? సరే. రక్తం. అన్నా. నా కట్టెలు నాకు వచ్చేసాయిగా, ఇక నువ్వు బయలుదేరొచ్చు. సార్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ప్రసవించి పడుకున్నాడు అనుకుంటున్నారా? తల్లిని బిడ్డని చూడడానికి వచ్చినట్టు అడుగుతున్నారు. ఆడెవడో ఎంక్వైరీ చేస్తారా లేదా? దీన్ని ఇంతటితో వదిలేయండి. డిపార్ట్మెంట్ లో మేము చూసుకుంటాం. నడి రోడ్లో కొట్టి అవమానించిన వాడిని ప్రాణాలతో వదిలేయమంటావా? ఈ ఊరిని శాసించే వాళ్ళం మేము. మా మీదే చేస్తాడా? మిమ్మల్ని అయినా పర్వాలేదు, కొట్టడంతో వదిలేశాడు. వాడు హైదరాబాద్లో 3 హత్యలు చేసి విజయవాడకు వచ్చాడు. అది మామూలు వ్యక్తుల్ని కాదు, గొప్పవాళ్ళని.